హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈజీ కుక్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఈజీగా టేస్టీగా డిఫరెంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎప్పుడు మనం గుత్తి వంకాయలో మసాలాను స్టఫ్ చేసి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా కర్రీ. అలా కాకుండా ఇలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా నేను ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ప్రిపేర్ చేసి చూడండి. కర్రీ చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. ఈవెన్ బగారా రైస్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. ఈజీగా ఎక్కువ ప్రాసెస్ లేకుండా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను యాడ్ చేసుకోండి. నూనె కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసుకోండి. నేను మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని లోపల పుచ్చులు లేకుండా చూసుకోండి. ఇలా పుచ్చులు లేకుండా చూసుకొని నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు వంకాయలు తీసుకుంటున్నాను. మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని యాడ్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి. ఇలా ఈ వంకాయలు 5 నిమిషాలు మగ్గిన తర్వాత ఇవి ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వంకాయలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి స్టవ్ను స్లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఈ వంకాయలు ఉడికేలోపు మనం కూరలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గసగసాలు, అలాగే ఒక 4 నుంచి 5 వరకు లవంగాలు, 1 ఇంచు వరకు దాల్చిన చెక్క, ఒక 2 వరకు ఇలాచీలు కూడా యాడ్ చేసుకొని ఒక 4 నుంచి 5 వరకు జీడిపప్పు పలుకులు కూడా యాడ్ చేసుకొని ఇది ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా మీడియం ముక్కల కింద కట్ చేసుకొని వీటిని కచ్చా పచ్చాగా మిక్సీ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి వంకాయలు కూడా ఉడికిపోయి ఉంటాయండి. ఒకసారి మూతను తీసుకొని మెత్తగా ఉడికిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఒక 10 నిమిషాలు మగ్గేసరికి. ఇలా ఉడికిపోయిన వంకాయలను తీసుకొని వేరే ప్లేట్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా ఉల్లి ముద్దను ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది మొత్తం యాడ్ చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఆయిల్ ఏమీ యాడ్ చేయట్లేదండి, ముందుగానే ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నాకు సరిపోతుంది. ఒకవేళ మీరు ముందుగా తక్కువ తీసుకొని ఉంటే ఈ టైంలో యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముద్ద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ ఉల్లి ముద్ద గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీ రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి కూడా ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా ధనియాలు, జీలకర్ర మసాలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని మొత్తం యాడ్ చేసేయండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా వంకాయలను ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాలు దీంట్లో మగ్గనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఈ వాటర్ యాడ్ చేసుకొని అంతా బాగా కలిసేలా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించండి, చిక్కగా అయ్యేంత వరకు. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే చిక్కదనం వచ్చేస్తుందండి. మీరు మీ చిక్కదనానికి తగ్గట్టుగా ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా దగ్గరగా కూడా ఉడికించుకోవచ్చు. ఇలా ఒకసారి ఉడికిపోయిన తర్వాత అంతా బాగా కలిసేలా కలుపుకొని దీంట్లోకి మీకు ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే కరివేపాకును కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒకసారి అంతా బాగా కలుపుకొని దీంట్లోకి నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. అంతేనండి, ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకొని గుత్తి వంకాయ కర్రీ ఎక్కువ ప్రాసెస్ లేకుండా రెడీ అయిపోయింది.
మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి చూడండి. తెలియకుండా క్విక్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.